ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే అంటే దర్జీల రోజు అనేది అందరికీ ఒక్కొక్క రోజు ఉంది. మదర్స్ డే, లేకపోతే ప్రేమికుల దినము, ఆ దినం, ఆ విధంగా ఈరోజు టైలర్స్ దినం. ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ మిషన్ని కనిపెట్టినటువంటి ఆయన్ని ఈరోజు మనందరం కూడా స్మరించుకోవాలి ఆయన గురించి. ఎందుకంటే మనిషి అవసరాల కోసం అనేకం కనిపెట్టారు. దాంట్లో మానవ నాగరికత పెరగడానికి ఆయన జర్మన్ దేశస్తుడు కనిపెట్టాడు. ఆయన రాత్రులు నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచించేదట, ఇది ఒక దారం అల్లుకోవాలంటే ఎట్ట చేయాలా అని చెప్పి మానవుడి యొక్క మేధస్సు, వాడి ఆలోచన, వాడి బుర్ర పనిచేస్తే ఈరోజు మనము ఈ సూది లోపలికి పోతుంది, లోపల ఉన్నటువంటి దారం దానిపైకి వస్తుంది. అట్లా కుడతా ఉండడం వల్ల ఏమైందంటే రాత్రికం నుంచి రాజుల కాలంలో కూడా సరే చేతితో కుట్టేవాళ్ళు, తర్వాత మిషన్ కనిపెట్టారు. ఈరోజు పెళ్ళికైనా పండగైనా మనం ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి ఒక కార్యం చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనకు టైలర్ అనేది అవసరం. టైలరే ఈ ప్రపంచానికి నాగరికత నేర్పించినటువంటి వ్యక్తి. చేతితో గుడ్డ నేసినటువంటి వాళ్ళు దీంట్లో ఉంటారు. వాళ్ళు కూడా ఆ గుడ్డను నేసేది వాళ్ళు, కుట్టేది వీళ్ళు. ఆ పద్ధతుల్లో ఈ ప్రపంచానికి, మానవ సమాజానికి నాగరికత నేర్పించినటువంటి ఈ టైలర్స్ డేని వరదయ్యపాలెంలో టైలర్స్ అందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయము. కాబట్టి టైలర్స్ అందరూ కూడా మనం చెప్పేది ఒకటే, ఈరోజు ఏదో మనము టైలర్ పని చేస్తున్నాం, సంపాదించుకున్నాం, తిన్నాము, పెళ్లి చేసుకున్నాం, సంసారం చేసినాం, బిడ్డలు కట్టాం, అట్లా ఆడవరకే ఉండకుండా కొంచెం సమాజాన్ని గురించి విషయాలన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మన మిషన్ రావాలంటే పాపం ఆయన ఎన్ని బాధలు పడి ఉంటాడు. ఈరోజు ఏరోప్లేన్ పైన తిరుగుతున్నదంటే దాన్ని కనిపెట్టడానికి ఎంత కష్టపడి ఉంటారో. ఈరోజు కరెంట్ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది, దానివల్ల ఎంత మార్పు. దాన్ని కనిపెట్టాలంటే వాళ్ళు ఎంత త్యాగం చేస్తుంటారు, ఎన్ని రాత్రులు మేలుకొని ఉంటారు. ఇలాంటి కనిపెట్టే వాళ్ళందరూ చూస్తే గడ్డాలు పెంచుకొని ఉంటారు. అంటే వాళ్ళు షేవింగ్ చేసుకునేందుకు కూడా ఈ గడ్డాలు, కటింగ్ ఇవన్నీ చేసుకొని దానికి కూడా సమయం లేకుండా కూడా ఇలాంటి మానవ సమాజం అభివృద్ధి కోసం ఏదో ఒకటి కనిపెట్టాలి, ఏదో చేయాలి అనేటువంటి ఆతృతతో కొంతమంది త్యాగాలు చేశారు. కాబట్టి ఈరోజు మనం